నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా అమ్మ లేఖపై మాట్లాడే దమ్ము జగన్కు లేదు, కుక్కలతో మరిగిస్తుండు, ఇతరుల ఆస్తిని అనుభవిస్తున్నది ఆయనే, వివేక హత్యపై నిజాన్ని చెప్పినందుకే సైన్యం దాడి చేస్తుంది, గుండెపోటు కథనంపై వాస్తవాలు చెప్పాల్సింది భారతి అవినాష్ రెడ్డిలే, పెట్టుబడులకు ఏపీ బెస్ట్, 20 నెలల్లో 20,35 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే వచ్చే 3 ఏళ్లలో 22 లక్షల మందికి ఉద్యోగాలు, ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు, ఇప్పుడు అడగకుండానే అంతకంటే పెద్ద పరిశ్రమ, స్టీల్ ప్లాంట్కే కాదు స్టీల్ సిటీకి అంకురార్పణ, ప్లాంట్కు సహకరించిన ప్రధానికి కృతజ్ఞతలు, మెటల్ స్టీల్ పరిశ్రమ శంకుస్థాపనలో చంద్రబాబు, బాబుతోనే రాష్ట్రానికి పరిశ్రమలు, ఆయన అనుభవం ఉన్న దార్శనికుడు పవన్, ప్రపంచ పటంలో అనకాపల్లికి స్థానం, 1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో స్టీల్ ప్లాంట్, డబుల్ ఇంజిన్ సర్కారు సాధ్యము లోకేష్, పెట్టుబడుల సాధనలో బాబు దూసుకుపోతున్నారు, బాబు పవన్ కాంబినేషన్ బాగుంది, లోకేష్కు మంచి భవిష్యత్తు కుమారస్వామి, 5 రోజులు విరామం, ఇరాన్పై దాడులు చేయొద్దని ఆదేశాలిచ్చా, దేశంలో 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి, వారాంతరం వరకు అన్నీ కొనసాగుతాయి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన, కరోనా తరహా సంక్షోభం ఇప్పుడు కూడా కలిసికట్టుగా ఎదుర్కొందాం, దీర్ఘకాలం పశ్చిమాసియా యుద్ధం ప్రభావం, అసాధారణ సవాళ్లు ఎదురవుతున్నాయి, పరిస్థితిపై పర్యవేక్షణకు మంత్రుల బృందం, పెట్రోల్ ఎల్పీజీ కొరత లేకుండా చూస్తున్నాం, ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు, అక్రమ నిలువలు బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణపై దృష్టి, ఈ సమావేశాల్లోనే పునర్విభజన బిల్లు, 2011 జనాభా లెక్కల ఆధారంగానే మహిళా కోటా కూడా ఆ లెక్కల్లోనే, అన్ని రాష్ట్రాలను ఒకే శాతం మేర నియోజకవర్గాలు పెంచే యోచన, నేడు బీఏసీ సమావేశంలో నిర్ణయం, అవసరమైతే బడ్జెట్ సెషన్ పొడిగింపు, ఏపీలో లోక్సభ స్థానాలు 37 లేదా 38కి, అసెంబ్లీ సీట్లు 262 లేదా 263కి, తెలంగాణలో లోక్సభ స్థానాలు 25 నుంచి 26కు, 25 లేదా 26, అసెంబ్లీ 178 లేదా 179కి పెరిగే ఛాన్స్, దీనిపై టీడీపీ, వైసీపీ, బీజేడీ తదితర పార్టీలతో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా, కృష్ణా జలాలపై తెలంగాణ గణాంకాలన్నీ తప్పులే, పంటకాలంపై ఆ వాదనను పరిగణలోకి తీసుకోవద్దు, ఏపీ అదనపు డీజీ ఆదేశాలతోనే దేశద్రోహం కేసు, రఘురామును అప్పటికప్పుడు అరెస్టు చేయమని పైనుంచి ఆదేశాలు వచ్చాయి, నేటి ప్రభుత్వ పెద్దలను దూషించడంతో వాట్సాప్ మెసేజ్లను నిర్ధారించుకోలేదు, ఆయనను నేనే కొట్టించలేదు, నాకు తెలియదు, ఐపీఎస్ సునీల్ నాయక్ జవాబులు, ఇంటర్ పాఠ్యపుస్తకాలు లీక్, వాట్సాప్లో కొత్త స్టాప్ కాపీలు ప్రత్యక్షం, ప్రైవేటు కాలేజీలకు చేరడంపై కలకలం, అమరావతిలో మరో అగ్ని ప్రమాదం, మెగా కంపెనీ ప్లాస్టిక్ పైపుల నిప్పులు, నిర్మాణ ప్రాంగణంలో ఎగిసిపడిన మంటలు, దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు రాండి, ఐపీఎస్ సునీల్ నాయక్కు హైకోర్టు స్పష్టీకరణ. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ మెయిన్ పేపర్లు చూసుకుంటే ముఖ్యంగా లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు, 2029 ఎన్నికల నుంచి అమల్లోకి, అప్పుడు తెలంగాణలో 179, ఏపీలో 263, శాసనసభ
సీట్లు. దేశంలో 543 నుంచి 816కి లోక్సభ స్థానాలు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు. ఎన్డీఏ భాగస్వాములకు చెప్పిన అమిత్ షా ముందుగానే మహిళా రిజర్వేషన్ కోటా. లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునింది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఎన్నిక తగ్గిన ట్రంప్. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు 5 రోజులు విరామం ఇచ్చిన అధ్యక్షుడు. గౌరవనీయ ఇరాక్ నేతలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ఆ నేత ముజాబ్తబా కాదని స్పష్టీకరణ. చర్చలేం జరగలేదన్న ఇరాన్. హార్మోజ్ మూసివేత హెచ్చరికతోనే ట్రంప్ దిగొచ్చారని స్పష్టీకరణ. హార్మోజ్ తెరకపోవడం, ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై భీకర దాడులు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యంగా ఎన్నిక తగ్గారు. ఈ దాడులు 5 రోజులు విరామం ప్రకటించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఛార్జిషీటు దాఖలు చేసిన ఏసీబీ. రాష్ట్రంలో దుమారం రేపిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు సోమవారం హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. A1గా భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్స్ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఫార్ములా ఆపరేషన్ సమస్యలు పేర్కొన్నారు. దానముకు నోటీసులు. ఊరూరా ఉద్యముల భూసార పరీక్షలు. 30,000 మంది వాలంటీర్లకు శిక్షణ. వారి ద్వారా రైతులకు అవగాహన. వ్యవసాయ శాఖ నిర్ణయం. పదవీ విరమణ ప్రయోజనాలు అందుకోకుండానే ప్రాణాలు వదులుతున్నారు. విశ్రాంతి ఉద్యోగులకు చెల్లింపులు చేయడమే మీ బాధ్యత. ఏప్రిల్ 9లోగా 2,600 మందికి చెల్లించి తీరాలి. హైకోర్టు ఆదేశం. పదవీ విరమణ ప్రయోజనాలు సొమ్ము అందకుండానే ఇప్పటికే 80 మంది పైగా ప్రాణాలు వదిలారు. ఇదేమి ప్రభుత్వ సొమ్ము కాదు. వారు దాచుకున్న కష్టారహితం చెల్లింపులు చేయాలని కోర్టు 6 నుంచి 9 నెలల గడువు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. మళ్ళీ ప్రభుత్వ న్యాయవాది గడువు కోరుతూ కాలేపన చేస్తున్నారు. చెల్లింపులపై కోర్టు ఒత్తిడికి చేయాల్సిన అవసరం లేదు. అది మీ తప్పనిసరి బాధ్యత. చివరగా ఏప్రిల్ 9 వరకు గడువిస్తున్నామని జస్టిస్ రాజేశ్వరరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సింహ్నియాను ఆదేశించారు. గిగ్ వర్కర్లకు చట్టబద్ధత గుర్తింపు. విద్వేషపూరిత ప్రసంగాలకు కళ్యం. న్యాయవాదుల సంరక్షణకు పెద్దపీట. రోహిత్ వేముల చట్టం విధానాలు రూపకల్పనకు ఉపసంఘం. వృద్ధి తల్లిదండ్రులను ఆదరించకపోతే వేతనంలో కోత. పలు కీలక బిల్లులకు మంత్రిమండలి ఆమోదం. మూసీ నిర్వాసితులను వీధిన పడనివ్వం. మూసీ నది పరివాహ ప్రాంతంలోని నిర్వాసితులపై నేను మాటిస్తున్నా. ఎవరిని నిరాశ చేయడం, వీధిలో పడేయం. ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పిస్తాం. నేడు భరోసా ఇస్తున్న క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తా. సలహాలు ఇవ్వచ్చు. మండలిలో సీఎం రేవంత్. 3 బడ్జెట్లోనూ భారీ లోటు. యంగ్ ఇండియా స్కూళ్లతో 1000 కోట్ల స్కామ్. దీనిపై సిట్ చేయాలి. అప్పులపై ఎప్పుడు ఎక్కడికైనా చర్చకు సిద్ధం. అసెంబ్లీలో హరీష్ రావు ధ్వజం. ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్. హైదరాబాద్కు చెందిన రాకేష్ వర్మ ద్వారా సరఫరా. కౌశిక్ రవితోనూ ఇతనికి లావాదేవీలు. సిట్ దర్యాప్తులో వెలుగులోకి కొత్తగా 4 పేర్లు. అభిషేక్ అదృష్టంపై రాజేంద్ర నగర్ ఠాణాలో ఫిర్యాదు. 3 రోజుల కస్టడీకి మాజీ ఎమ్మెల్యే
రితీష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ కూడా. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ పేపర్ చూస్తే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, కుప్పకూలిన సైనిక విమానం, కొలంబియాలో ప్రమాదం, 90 మంది జవాన్లు దుర్మరణం, మరో 20 మందికి గాయాలు. 2011 సెన్సస్ ఆధారంగా మహిళా రిజర్వేషన్లు, యుద్ధానికి తాత్కాలిక బ్రేక్, ఇరాన్ దాటికి చేతులెత్తేసిన డొనాల్డ్ ట్రంప్, 5 రోజుల పాటు వార్ విరమిస్తూ ప్రకటన. ఇరాన్లోని పవర్ ప్లాంట్ చమురు క్షేత్రాలపై 5 రోజుల వరకు దాడులు చేయబోమని వెల్లడి. కోవిడ్ లాంటి స్థితికి సిద్ధం కావాలి. పశ్చిమాసియాలో యుద్ధంతో వేసవిలో భారత్కు సవాలే, చర్చలు దత్వ మార్గాలే, యుద్ధ ముగింపునకు పరిష్కారం, లోక్సభలో ప్రధాని మోడీ ప్రకటన. మాది నిర్మాణం, మీది విధ్వంసం, అన్ని వర్గాలను వంచిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు భరోసా, పంట బోనస్, బీమా అడిగిందెందుకు, రుణమాఫీ కోసం లక్షలాది మంది ఎదురుచూపు, దానిపై రాష్ట్రంలో ఎక్కడైనా చర్చకు మేము సిద్ధమే. 1.62 లక్షల కొలువులిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా మీరిస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? మీరు పూర్తి చేస్తారన్న 18 ప్రాజెక్టులు ఏమున్నాయి? యంగ్ ఇండియా స్కూల్లో 1000 కోట్ల స్కామ్. 6 గ్యారంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్, అసెంబ్లీలో అభయాస్తం బిల్లు పెడతాం, అనుమతి ఇవ్వండి, స్పీకర్ ప్రసాద్కు నోటీసులు అందజేసిన బీఆర్ఎస్ బృందం. రాహుల్ గాంధీ మాట నమ్మి ప్రియాంక గాంధీ బావ నమ్మి కాంగ్రెస్కు ఓటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం, ఎంత నష్టం. క్యాబ్ డ్రైవరా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వం, కారుంటే రేషన్ కార్డు తిరస్కరణే, ప్రాణాలు పోతున్నా పట్టదా, ఏప్రిల్ 9లోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టు. రిటైర్మెంట్ ప్రయోజనాలు మీ సొంత డబ్బా, అది ఉద్యోగుల కష్టార్జితమని మీకు తెలియదా? తల్లిదండ్రులు పట్టించుకోకపోతే జీతంలో 15% కోత, తల్లిదండ్రుల మద్దతు బిల్లుకు కేబినెట్ ఓకే. హైడ్రాకు హైకోర్టు షాక్, బతుకమ్మ కుంట వద్ద నిర్మాణాలు తొలగించాల్సిందే, కోర్టు ఆదేశాల నాటి స్థితిని పునరుద్ధరించాల్సిందే. కమిషనర్ రంగనాథ్ తీరుపై మండిపాటు, హైడ్రా రంగనాథ్పై స్పీకర్కు ఫిర్యాదు. నల్లచెరువు శిలా ఫలకంపై కాంగ్రెస్ నేత పేరు, ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఫిర్యాదు. 66వసారి ఢిల్లీకి సీఎం, సార్ పంటలు ఎండిపోతున్నాయి, బీఆర్ఎస్ వాకౌట్. ఉద్యోగుల సమస్యల తీర్చేదెప్పుడు, రిటైర్మెంట్ బాకీలు చెల్లింపేదెప్పుడు, బెడ్సి కొట్టిన బెదిరింపు వ్యూహం. మధు పార్క్ అపార్ట్మెంట్పై సర్కార్ కొత్త ఎత్తుగడ, బాధ్యతలు విభజించి ఒప్పించేందుకు ప్రణాళిక, పరిహారంగా 11 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పరిశీలన. మధు పార్క్ దేనికి పనికిరాదు, ఆ అపార్ట్మెంట్ లేకున్నా గాంధీ ప్రాజెక్టు ఇబ్బంది ఏం లేదు, మండలిలో తేల్చి చెప్పిన సీఎం. ఆగిన ఇందిరమ్మ ఇల్లు ప్రాణం తీసుకున్న యువ రైతు, వ్యవసాయం నష్టాలతో అప్పులు, చేతులు చిల్లిగవ్వలేక మనస్తాపం. సిరిసిల్ల జిల్లా శాంతినగర్లో విషాదం. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ చూసినాం. ఇంక నుంచి వెలుగు పేపర్ అండి. వెలుగు, యుద్ధానికి 5 రోజులు బ్రేక్, ఇరాన్పై దాడులు జరపబోమన్న ట్రంప్, చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని కామెంట్, పూర్తిస్థాయి ముగింపు పలికే అవకాశం ఉందని ఆశాభావం. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్, హార్మోజీ విషయంలో డెడ్లైన్ విభజించిన మరుసటి రోజే సిజ్ఫైర్ ప్రకటన. మేము అమెరికాతో చర్చలు జరపడం లేదు, ఇది ట్రంప్ కుట్రలపై వెల్లడి. మా హెచ్చరికలకు బెదిరి ట్రంప్ ఎన్నిక తగ్గాడు. ఇరాన్ కఠిన సవాళ్లకు రెడీగా ఉండాలి. పశ్చిమాసియా యుద్ధంతో దీర్ఘకాలం
గడ్డు పరిస్థితులు మోడీ. కోవిడ్ తరహా ముప్పు పొంచి ఉంది, అలర్ట్గా ఉండాలి. మూసీ ప్రక్షాళనపై రాజకీయాలు వద్దు, హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడకండి, సీఎం రేవంత్ రెడ్డి. అభ్యంతరాలుంటే చెప్పండి, పరిష్కరిస్తాం. ప్రతిపక్షాల సూచనల కోసం డిప్యూటీ సీఎం అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం. సుందరీకరణ కాదు, నల్గొండ ప్రజల ప్రాణాలు కాపాడడానికే మూసీ ప్రక్షాళన. ఏమన్నగా కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఛార్జిషీట్. వాస్తవాలకు దూరంగా బడ్జెట్, ఎవరిని మోసం చేయడానికి ఈ లెక్కలు. హరీష్ రావు 2 ఏళ్లలో లోటు బడ్జెట్ పెట్టి ఇప్పుడు 3.24 లక్షల కోట్లకు ఎలా పెంచుతారు? ఏ స్కామ్లను రద్దు చేస్తారో ప్రజలు చెప్పాలని డిమాండ్. శ్రమకు గౌరవం, భవిష్యత్తుకు భరోసా. తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లు 2026కు కేబినెట్ పచ్చజెండా. పేరెంటల్ సపోర్ట్, అడ్వకేట్ ప్రొటెక్షన్, హిట్ స్కిచ్ అండ్ హిట్. టీనేజ్ అమ్మాయిలే టార్గెట్, సోషల్ మీడియా అడ్డంగా రెచ్చిపోతున్న నేరగాళ్ళు. ఫ్రెండ్షిప్ పేరుతో యువతలకు వల, వ్యక్తిగత ఫోటోలు వీడియోలు సేకరించి మార్పింగ్, డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు లైంగిక వేధింపులు. డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు పోర్న్ సెంటర్లో పెడతామని బ్లాక్మెయిలింగ్. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు, ఉదర ఇచ్చేది లేదంటున్న ఆయిల్ కంపెనీలు. పూర్తి అమౌంట్ కడితేనే పెట్రోల్ డీజిల్ సరఫరా. ఏప్రిల్ 9లోగా రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలి. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. ఇదేనండి ఇది ఎలుగు దినపత్రిక అండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రిక 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.